ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. స్వచ్ఛందంగా, ఎవరి బలవంతం లేదు, తండ్రి బలవంతం లేదు, ఎవరి బలవంత పెట్టలేదు ప్రభుని. మన కొరకు ఆయన స్వచ్ఛందంగా తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన ఏమని చెప్పాడంటే, నేను పరిచారము చేయించుకుంటకు రాలేదు, పరిచారము చేయుటకును అనేకులకు క్రయధనముగా నా ప్రాణమునిచ్చుటకు నేను వచ్చి ఉన్నాను. చూడండి, ఆయన దేవుడై ఉండి, ఆయన కుమారుడై ఉండి, తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. అందుకే ఈ విశ్వంలో ఎవరికీ ఇవ్వనటువంటి స్థానాన్ని తండ్రి ప్రభువుకు మాత్రమే ఇచ్చాడు. ఆకాశము క్రింద మరి ఏ నామములో కూడా రక్షణ లేదు. ప్రతివాని మోకాలు ప్రభువుని ఒప్పుకోవాలి, ప్రతివాని నాలుక ప్రభువుని ఒప్పుకోవాలి, ప్రతివాని మోకాలు ప్రభు ఎదుట వంగాలి. అది ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు జరగదు. అది ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు జరగదు. మనం అనుకుంటాము క్రీస్తు శకం అని డేట్ వేస్తున్నామంటే ప్రభువుని ఒప్పుకున్నట్టే అని చెప్తున్నారు చాలామంది. అది ఎంత తప్పు ఆలోచన చేయండి. మనం క్రీస్తు శకం అని వేసుకుంటే ప్రభు అని ఒప్పుకున్నట్లా? ఇది ఎక్కడుంది? చాలా విచిత్రమైనటువంటి బోధ ఇది. కొంతమంది క్రీస్తు శకం అని వేయరు, సామాన్య శకం అని వేసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ప్రభువుని తిరస్కరిస్తున్నారో, ప్రభు వద్దని అనుకుంటున్నారో, వారందరూ కూడా ఒకరోజు ప్రభువుని తమ నాలుకలతో ఆయన్ని దేవుడని ప్రభు అని ఒప్పుకుంటారు. వాళ్ళ మోకాళ్ళు ఆయన ఎదుట వంగుతాయి. ఆకాశం క్రింద ఇవ్వబడిన ఏ నామంలో కూడా రక్షణ లేదు, ప్రభు నామంలోనే రక్షణ. ఎందుకంటే తన సొంత కుమారుణ్ణి లోకరక్షకునిగా ఉండుటకు ఈ లోకానికి పంపి ఉన్నాడు దేవుడు. లోకరక్షకుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన ద్వారానే తండ్రి యొద్దకు చేరాలి. ఆయన ఒప్పుకున్న తర్వాతనే తండ్రి యొద్దకు చేరాలి. ఓకే, ఇంతగా హెచ్చించడానికి కారణం ఏంటంటే అంతగా ప్రభు తగ్గించుకున్నాడు. తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని ఊరికినే చెప్పలేదు ప్రభు. ఆయన జీవితంలో తండ్రి చేసినటువంటి కార్యం అది. చూడండి, కాబట్టి మన జీవితంలో కూడా ఎప్పుడు కూడా మనం తగ్గించుకునే వారిగా ఉండాలి. మన బాధ్యత ఏంటంటే ఆలోచన చెప్పాలి. ఒక మంచి ఆలోచన, దేవుడు మనకిచ్చినటువంటి ఆ వరాన్ని బట్టి ఒక మంచి ఆలోచన చెప్పాలే కానీ దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానాన్ని, తెలివిని ఉపయోగించుకొని మనమేదో అధికారుల్లాగా, మనమేదో నాయకుల్లాగా, మనమేదో గొప్పవారిలాగా, నేను తప్ప ఎవరూ లేరన్నట్లుగా మనం బిహేవ్ చేస్తే, మనం ప్రవర్తిస్తే నెబుకద్నెజర్ లాగా అరణ్యానికి పంపిస్తాడు దేవుడు. అప్పుడు భౌతికంగా అరణ్యానికి పంపించాడు, ఇప్పుడైతే అందరినీ దూరం చేస్తాడు. ఇది మనం తెలుసుకోవాలి.